ఎన్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వస్తున్నాడమ్మా. కాఫీ మీ బావగారికి ఇచ్చిరామ్మా. వారికి ఇవ్వమ్మా. మా మరదల సుధ, రాజా ఇంజనీర్ గారు. ఎవరితను? మా ఇంట్లో కుర్రోళ్ళండి. సుధా, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయన ఎవరనుకుంటున్నావు? పెద్ద ఇంజనీరు, మీ బావగారు చేసే కాంట్రాక్ట్ పనులకు అధికారి. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చాను. ఊరుకోమ్మా, భావం తప్ప నేను ఎవరిని చేసుకోను. పిల్లకాకేం తెలుసు, ఉండేదబ్బా. నువ్వు ఆడపిల్లవి, పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నీ బావగారు నీ సుఖం కోరి ఆయనకిద్దాం అనుకుంటున్నారు. మీనాక్షి, ఆడపిల్ల సుఖపడేది కోట్లు గలవాణ్ణి చేసుకుని కాదే, కూరుకున్నవాణ్ణి చేసుకుని. చిన్నప్పటి నుంచి దాన్ని గోపికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు పెంచుకున్నారు. మధ్యలో మీరు మాట్లాడకండి. మనసుల మట్టి గడ్డల ప్రేమలు మనసులు ఆకలేసే పొట్ట నింపవండి. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, చచ్చిన భావం తప్ప నేను ఇంకెవరిని చేసుకోను. సుధా, వెంకితనం నీకే కదా అందరికీ తెలుసు. నిన్ను ఇంజనీర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తిరుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. దట్స్ ఆల్. అంతే. అమ్మా, ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపీబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా. అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసని రోడ్డు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో, అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుందనుకుంటున్నావా? నీ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావు లేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు, కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని? ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా. లేకపోతే ఏమిటే? అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడ? కుక్కకోని కోళ్లకు మేత వేసి కోడిక లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బొచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేమిటే? మన అంతస్తు మర్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను. గోపీబాబు మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదా. వాటిని చూసి మనం 3 రోజులు గ్రాసం దొరికి మురిసిపోయేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మాలాంటి పేదవాళ్ళ ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబాబు మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబాబు ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళిన సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుధీలా, ఆ ముష్టి వెదం వెనక వేసుకొస్తూ కన్న తల్లిని దెప్పుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రుడికి సుధీని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట. బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక. సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నానికి నీకు నోరేలా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టివాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏమిటే నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా. ముందుకు పడితే పళ్ళు రాళ్లనే కాదు, ముఖం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చెప్పుటి కొట్టండి మాట్లాడుతున్నారా? కాదమ్మా, కాళ్ళకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటామమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు.
వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధా బలిపశువు కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. మావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధా పెళ్లికి పరిష్కార మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికి బయలుదేరావు? నీ దుంప తెగ నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా, సుధ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా శ్రమపడక వచ్చిన ధరనే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు కానీ ఆడదానికి పసుపుతాడు కాదు. సుధకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగ్లక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సుధని ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సుధా, అల్లుడిగా ఏమైనా చేసేసుకుంటావా? నీ చేతులు పడిపోను. అయ్యో, అల్లుడిని కొట్టేశాడు. ఊరుకా, డ్రైవర్, ఊరుకా. ఎక్కడికి పోయారా? అల్లుడి గారు చెప్పేస్తున్నారు, తొందరగా రండి, రండి. పొట్టి చేతులతో వస్తారేమరా? ఇద్దరు పట్టుకోండి. అయ్యో, చెప్పేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. రండ్రా, రండ్రా. అల్లుడు గారు ఏదో చేసి వచ్చి ఉంటాడు, వీడు చంపేయండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారి కట్టు కాకండి. తప్పండి. అయ్యో, అల్లుడు గారు ఏమయ్యారు? ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తర్వాత కార్యక్రమం వేణీళ్లు ఒళ్ళు కాపురాలు. అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా? మెల్లిగా తిను బాబు, పొలం మారుతుంది. కూర బాగుంది నాన్న. ఏమిట్రా తినడం? పశువు గడ్డి వేస్తున్నట్టు. అసహ్యంగా తినేవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదు. లేక నుంచి కింద కూర్చో. కూర్చో. కూర్చుంటా. అదేంటి నాన్న నువ్వు కూడా కింద కూర్చున్నావే? మనము నేల విడిచి సాము చేసే మనుషులం కాదు బాబు, అందుకే కింద కూర్చున్నాం. కొండమా, నా సూపుకు వేరేందని తెలీదు? అయ్యప్ప, వచ్చిందమ్మ దొరసాని. సూపు కావాలంట, సూపు ఇస్తాను ఉండు, రోగం కుదురుతుంది. కొండమా, కాఫీ తీసుకోండి.
బహుశా మన కష్టాలు ప్రారంభమయ్యాయనుకుంటాను. సుధా, కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. కనీసం తాగలిగిన రోజునైనా ఇద్దరం కలిసి తాగుదాం. అబ్బబ్బా, ఈ ముసలాయన పగలు రాత్రి ఇలా దగ్గుతూ అందరి ప్రాణాలు తీస్తున్నాడేమిటి? ఇలా దగ్గుతూ ఉంటే అల్లుడు గారు పని ఎలా చేసుకుంటారు? ఉండి ఆయన పని చెప్తాను. ఏమిటండి ఆ దగ్గరం? ఆ దగ్గరం మీద కాస్త మెల్లగా దగ్గకూడదు. ఉంటే నేనేం చేయను? రోజంతా కష్టపడి వచ్చిన అల్లుడు గారు పడుకునే వేళకి మీరు అలా దగ్గుతూ ఉంటే నిద్రలా పడుతుంది. వేడి నీళ్ళు పెట్టి వంట వాళ్ళంతా వెళ్ళిపోయారు. మెదల కంటే పడుకోండి. నాన్న 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 బాబా నాన్న 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 హరపు దొంగలించుకెళ్ళా కొండా. కొండ గిండ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? నేనే దొంగతనం చేసినాను. నా మనస్సును దొంగిలించావు. చిచి, నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టారు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? హాయ్ బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుంటదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? చిచి, దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాన్ని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జారుతాను కీలు జారుతాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు, 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి జారుతాను. జాగ్రత్త. అమ్ముతారా? మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలు కొన్నారు. ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవటానికేగా. అంత కష్టం వచ్చిందమ్మా. ఈయన కాసిన నక్కల పాలైనట్టు కోళ్ల ఫారం కాలిపోయింది. అయ్యో పాప, నేనేదో మారుబేరం చేసుకునేవాడినమ్మా. 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి. వస్తువు అవసరం కనుక నువ్వు 100 కొన్నాను. ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా.